హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్కి అయితే వచ్చాం. శ్రీకాకుళంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో అభివృద్ధి చాలా ప్రాంతాల్లోని సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు అభివృద్ధి కార్యక్రమాలు, పనులు వీటన్నిటిపైన కూడా మాట్లాడడానికి ఈరోజైతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర. సార్ నమస్తే. నమస్కారం. శ్రీకాకుళంలో అతిపెద్ద మున్సిపాలిటీ మన శ్రీకాకుళంకి అయితే ఉంది. అయితే ఈ మున్సిపాలిటీలోని ఇప్పటికే చాలా పనులు పేరుకుపోయాయి. అదేవిధంగాను చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి కూడా ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఒక్కసారి అవన్నీ మీ మాటలోని. నా పేరు హనుమంత్ కుర్మారావు అండి. నేను శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఏప్రిల్ 6న జాయిన్ అయ్యాను. కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకంగా నేను ఈ 2 మాసాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా పరిగణించాము. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనం చేయాలి అంటే కంప్లీట్గా 50 వార్డుల్లో 12,500 ఎకరాల్లో ఉన్న మెజ్జిడి పంచాయత్ 7 దాంతో కలిపి మనకి సుమారు 1,80,000 పాపులేషన్ యాజ్ ఆన్ డేట్ మనకి చూస్తే, దీనికి సంబంధించి ఉన్న హౌస్ హోల్డ్స్, ఉన్న స్ట్రీట్స్, వార్డుల్లో ఉన్నవి అవన్నీ చూసుకొని ఏదైతే మేజర్ డ్రైనేజ్ లైన్, స్టార్మ్ వాటర్ డ్రైన్ ఏదైతే మిర్తి బట్టి ఉందో, ఆ మిర్తి బట్టి ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ నాగాల లివర్కి సంబంధించి పరిశీలన చేస్తే, ఒకప్పుడు 20-22 అడుగులు ఉన్న ఆ మిర్తి బట్టి వెడల్పు అలా కాలక్రమేణా అభివృద్ధి వలన, ఆవాసాల అభివృద్ధి వలన, ఇల్లు కట్టడాలు అనేక ప్రాంతాల్లో లేఅవుట్ వేయడం వలన, అప్పర్ రీచెస్, మిడిల్ రీచెస్, లోయర్ రీచెస్లో వేయడం వలన, అదే నదీ తీర ప్రాంతంలో ఉన్న ఒడ్డున అనేక ఇల్లు నిర్మించడం వల్ల ఏదైతే సూయేజ్ వాటర్ మనకి ఇంట్లో నుంచి వచ్చిన ఆ సూయేజ్ వాటర్ అనేది దఫదఫాలుగా రెడ్యూస్ అవ్వడం వల్ల, ఈ విడ్త్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఓవర్ఫ్లో అయ్యి శ్రీకాకుళం టౌన్లో వర్షాకాలంలో మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇది దాదాపు నేను శ్రీకాకుళం జిల్లా వాసిని, దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఉంది. దీనికి టెక్నికల్గా కాంప్రిహెన్సివ్ డ్రైనేజ్ స్టార్మ్ వాటర్ ప్లాన్ అనేది మనం తయారు చేయాలి. అది ఓవర్ నైట్ అయ్యే పని కాదు. అందుకని ఇప్పుడు మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు నారాయణరావు గారు, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎంఏ అండ్ యూడి మన సురేష్ కుమార్ గారు, అదేవిధంగా సిఐడిఎంఏ మన సంపత్ కుమార్ గారు, కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, లోకల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీకాకుళం గొండు శంకర్ గారు పదే నేను జాయిన్ అయ్యే రోజు ఆ వీక్లో కంప్లీట్గా చర్చించిన తర్వాత కాంప్రిహెన్సివ్ స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అమలు చేయమని డైరెక్షన్ ఇచ్చారు. సో ఆ విధంగా నేను ఒక ఫోరంలో మొన్న 2 రోజులు మన మంత్రివర్యులు నారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఒక 2 రోజులు వర్క్షాప్ జరిగింది. అక్కడ చాలా ఎక్స్పర్ట్స్ వచ్చారు, చాలామంది 36 మున్సిపాలిటీస్ కమిషనర్స్ అంతా పాల్గొనడం జరిగింది. చాలా క్లారిటీతో, చాలా క్లియర్గా వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం యొక్క ఆదాయం ఎంత వస్తుందో సంవత్సరానికి, దాన్ని బేస్ చేసుకొని ఆపరేటింగ్ కాస్ట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రికరింగ్ ఎక్స్పెండిచరు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పర్ యానం ఎంత ఇన్కమ్ వస్తుంది, పర్ యానం ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని తీసివేసిన తర్వాత వచ్చే బ్యాలెన్స్ని సంబంధించి డెట్ సర్వీసింగ్ కవరేజ్ రేషియో అనేది మోర్ దాన్ 2 అనే ఫార్ములా పెట్టుకొని మనకి దాదాపు ఒక 50 కోట్ల రూపాయలు మనకి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కాంప్రిహెన్సివ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ అనేది, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేయడానికి ఒక ప్రణాళిక అనేది చేయడము జరుగుతుంది. దానికి నిన్నటి నుంచి 30 రోజులు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు క్లియర్ కట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పిన ప్రకారము మేము నిన్నే స్టార్ట్ చేసాము. దానికి నోడల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇదివరకు డిపిఆర్ అనేది తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి మీరు క్వశ్చన్ అడిగారు. అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అనే సంస్థ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంస్థ నిజంగా మనకి దేశ సరిహద్దుల్లో ఎవరైతే సైనికుల్లాగా పనిచేస్తారో, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్సు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పెషల్లీ మన జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో మనం చేయాలి. అంటే ఇక్కడ ఉదయం 5 గంటలు లేచి మన వార్డుల్లో తిరిగి మళ్ళీ ఎగైన్ ఎవ్రీ డే యాక్టివిటీ చూడాలి.
ఫైల్స్ ప్రాసెసింగ్, అదర్ గ్రీవెన్సెస్ అన్నీ రిటెస్ట్ చేసుకొని సైనికులు నిజంగా నేనైతే నా 2 మంత్స్ అనుభవంలో నేను చెప్పేది ఒకటే, బార్డర్లో ఇండియన్ బార్డర్లో పనిచేసే సైనికులు ఎలాగైతే పనిచేస్తారో మున్సిపల్ సిబ్బంది ఆ విధంగా పనిచేస్తున్నారు. డెవలప్మెంట్ జరిగింది, ఇంకా డెవలప్మెంట్ జరగాలి. దానికి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్లో మనం వెళ్ళడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు ఏదైతే బోర్డర్లో పనిచేసినటువంటి సైనికులు మాదిరిగానే మా సిబ్బంది పనిచేస్తున్నారని మీరు అంటున్నప్పుడు, ఇక్కడ మున్సిపాలిటీలో ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటి అంటే, ప్రజలందరిలో కూడా ఈ రోజు అయితే వచ్చిన టాక్ ఏంటి అంటే, మున్సిపల్ ఆఫీసులో ప్రతి పని పెండింగ్ ఉంది అంటున్నారు. సో సైనికులు మాదిరిగానే నిరంతరం పని చేస్తే ఎందుకు పెండింగ్లు వస్తున్నాయి? ఓకే, దీనికి సంబంధించి ఆర్గనైజేషన్లో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. అయితే కొంతమందికి లీడర్షిప్ అనేది క్రైసిస్ వచ్చినప్పుడు పాలసీ విధానంలో దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగస్తులు మేబీ వారు దాని యొక్క ప్రొఫెషనల్ స్టాండర్డ్స్లో ఆలోచించే విధానం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ కావచ్చు. అందుకని చాలా 6-7 మాసాలు 8 మాసాలు సుమారు వివిధ కమిషన్స్ మారడం వల్ల సిబ్బందికి డైరెక్షన్ అనేది కొరవడి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ మన జిల్లాలో చిన్న చిన్న కాంట్రాక్టర్స్ వారు ధనికులు కాదు. మనకి వాళ్ళు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆ అమౌంట్ వాళ్ళకి పే చేస్తే మళ్ళీ ఎగైన్ దాన్నే రీఇన్వెస్ట్ చేసే వ్యక్తులే తప్పించి మన శ్రీకాకుళం జిల్లా మీకు తెలియదు కాదు, కొద్దిగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది వాళ్ళు వాళ్ళ వృత్తి అది. దానికి సంబంధించి ఫైల్స్ ఈ మార్పులు చేర్పులు కమిషన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడము ఇలాంటి విధానంలో పెండింగ్ ఉండడం వాస్తవము. అయితే ఇప్పుడు మేము ఏం చేసామంటే టోటల్గా కాంట్రాక్టర్స్కి ప్రతి కాంట్రాక్ట్ వైజు వర్క్ వైజు ఏం వర్క్ చేశారు, ఎక్కడ చేశారు, ఎంత అమౌంట్కి వారు ఖర్చు పెట్టారు అనేది మొత్తం టోటల్గా లిస్టులు తయారు చేయడం జరిగింది. సో దాన్ని ఒక్కొక్కటి వెరిఫై చేసి దానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అవన్నీ ఫిజికల్గా ఆన్లైన్ సిస్టంలో ఈ ఫైలింగ్ సిస్టంలో ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే మనకి నిధి పోర్టల్ ఇచ్చారో ఆ నిధి పోర్టల్లో ప్రతి డాక్యుమెంట్ అటాచ్మెంట్ పెట్టాలి. అటాచ్మెంట్ పెట్టిన తర్వాత ఒక్కొక్కటి వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత బిఫోరు డ్యూరింగ్ పోస్ట్ ఆ వర్క్లో సంబంధించి ఫొటోస్ కూడా మనం వెరిఫై చేసిన తర్వాత ఆ లోకల్ పబ్లిక్ కూడా వెదర్ దే ఆర్ హ్యాపీ ఆర్ నాట్, సంతోషం పని చేశారు లేదా అనేది మనం ఎంక్వైరీ చేసుకొని దాని ప్రకారం బిల్స్ అన్నీ ఖచ్చితంగా ప్రతిరోజు ఈరోజు సెకండ్ సాటర్డే సెలవైనప్పటికీ ఆఫీస్కి వచ్చి అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక 2-3 మాసాల్లో మొత్తం సిస్టమ్ అంతా ట్రాక్లో పడి నాకు తెలిసి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు కానీ పబ్లిక్ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ ప్రత్యేకంగా మనకి ఉన్న ఈ 3 సోర్సెస్ ఏంటంటే మనకి 4 పిల్లర్స్ నేనైతే ఫీల్ అవుతుంటాను, ఎప్పుడు చెప్తుంటాను. మనకి కేంద్ర మంత్రి గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం గుండె శంకర్ గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నికల్ దినకర్ గారు. ఆయన నిరంతరం ప్రతి అంశం కూడా ఆయన కారులో వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా చిన్న అడ్డంకి ఉన్నాయి లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయి ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి కమిషనర్ గారు ఇది అర్జెంటుగా టేకప్ చేయాలంటే అలాంటి 4 పిల్లర్స్ ఉన్న ఈ వ్యవస్థలో ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ చేసే ఒక కాన్ఫిడెన్స్ నాకైతే వచ్చింది. ఆ విధంగా ముందుకెళ్తాం. మీరు కూడా త్వరలో చూస్తారు ఏ విధంగా డెవలప్మెంట్ పెండింగ్ అనేది విల్ క్లియర్ ఇట్. ఎస్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో పెండింగ్ అన్నది అవుతుంది. సో ప్రజలందరికీ తెలుసు, శ్రీకాకుళం ప్రజలకి మీరు జాయిన్ అయిన వారం రోజుల్లోనే ఒక అనివార్య కారణం వలన సస్పెండ్ అవ్వడం, మళ్ళీ తిరిగి రీజాయిన్ అవ్వడం. అయితే ప్రజల్లో అందరికి కూడాను కూర్మారావు అంటే ఖచ్చితంగా ఎటువంటి కరప్షన్ లేని అధికారిగాను ఏరి కోరి ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి అదని కూడాను శ్రీకాకుళం ప్రక్షాళన జరగాలని మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలో మార్పులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సో మీరు మొట్టమొదటి మార్పు శ్రీకాకుళం మున్సిపాలిటీలో మొట్టమొదటి మార్పు అంటే మీరు ఏం చేయదలుచుకుంటారు? మొట్టమొదటి మార్పు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి నేను కంప్లీట్గా కొత్త, కానీ అనుభవంలో 34 సంవత్సరాలు నేను అనుభవంలో చాలా ప్రాజెక్టులు చేశాను. దేనికైనా ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ నేను గమనించింది ఏంటంటే ఎవరైతే పబ్లిక్ మన శ్రీకాకుళం 50 వార్డుల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక వాటర్ ట్యాప్ కోసం
ఒక రోడ్డు కోసం కానీ, లేకపోతే ఒక ట్రైన్ కోసం కానీ, స్ట్రీట్ లైటింగ్ బాగు చేయడం కానీ, లేకపోతే ఇంక ఇతరత్ర కారణాలు ఏవైతే ఉంటాయంటే ఎల్ఆర్ఎస్ కానీ, లేకపోతే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, ఇతరత్ర ఏవైతే మా సదుపాయాలు వారికి సిటిజన్ సర్వీసెస్ ఏవైతే ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తారో వారిని మొట్టమొదటి నేను గమనించింది ఏంటంటే, వచ్చిన పబ్లిక్‌ని బయట నిలబడకుండా, వెయిట్ చేయకుండా, గంటల తరబడి వెయిట్ చేయకుండా, మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌కి పిలిపించి, ఇక్కడ కూర్చొనబెట్టించి, ఒక బుక్ ఓపెన్ చేసి, యాజ్ ఎ కమిషనర్‌గా ఒక బుక్ ఓపెన్ చేసి, అందులో వచ్చిన వారి పేరేంటి, వారి మొబైల్ నెంబర్ ఏంటి, వారి అడ్రస్ ఏంటి, వారికి కావాల్సిన ఇష్యూ ఏంటి, ప్రాబ్లమ్ ఏంటి అనేది గమనించి, ఆ ప్రాబ్లమ్‌ని ఆన్ ది స్పాట్ ఏమైనా చేయగలమంటే ఆన్ ది స్పాట్ డిస్పోజ్ చేయడము. ఒకవేళ ఏదైనా టైం తీసుకొని క్షేత్రస్థాయి సందర్శన చేసి, పరిశీలించి ఏమైనా యాక్షన్ తీసుకోవడం దానికి సంబంధించి వారికి టైం చెప్పి, అదేవిధంగా ఎవ్రీడే మార్నింగ్ బై 6:00 నుంచి 9 గంటల వరకు 3 గంటలు క్షేత్రస్థాయిలో తిరిగి, అక్కడ ఉన్న పరిస్థితిని ఎవరైతే ఇంతకుముందు వచ్చి ఆఫీస్‌కి వచ్చి అడిగారో దాన్ని పరిశీలన చేసి, ఆ క్షేత్రస్థాయిలో అన్ని అవగాహన వచ్చిన తర్వాత అన్నీ కరెక్ట్‌గా ఉంటే, అంటే మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ వింగ్ కానీ, శానిటేషన్ వింగ్ కానీ, ఇంజనీరింగ్ వింగ్ కానీ, రెవెన్యూ వింగ్ కానీ, వారు సీనియర్ పర్సన్స్ ఇక్కడ చాలామంది మున్సిపల్ కార్పొరేషన్‌లో బోర్న్ ఎంప్లాయీస్, వారందరి యొక్క ఎక్స్పీరియన్సు, వారి యొక్క సజెషన్స్, గవర్నమెంట్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉంటాయో తీసుకొని టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ పబ్లిక్. టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ ద పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్‌తో మనం మాట్లాడితేనే, వారిని కూర్చొనిబెట్టి మాట్లాడితే వారికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అధికారితో వారు ఫ్రెండ్లీగా నేచర్‌తో వారు మాట్లాడితే వాళ్ళ యొక్క సమస్యలు ఫ్రీ ఫ్లోగా, ఓపెన్‌గా, భయం లేకుండా చెప్పగలరు. అప్పుడు మాకు ప్రాబ్లమ్ అర్థమవుతుంది. సో, ఒక 10, 50 మంది వచ్చినప్పుడు 50 మంది 50 సమస్యలు చెప్పినప్పుడు నా యొక్క టైం సేవ్ అవుతాయి. ఐ నీడ్ నాట్ మేక్ ఎ జర్నీ ఫర్ 1 ఇయర్. సో, వారిని ఎప్పుడైతే డే వైజ్ నేను వాళ్ళతో వచ్చి మాట్లాడుతున్నానో, ఈవెన్ సోమవారమే కాదు, ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎవరొచ్చినా కూర్చొనిబెట్టి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నప్పుడు నాకు ఒక ఐడియా, ఓవరాల్ ఐడియా వచ్చింది. శ్రీకాకుళంలో గ్రీవెన్సెస్ టైప్స్ ఎన్నున్నాయి, ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఎలాగ రిడ్రెస్ చేయాలి, దానికి ఎవరు కన్సర్న్ పర్సను, గ్రాస్ రూట్ లెవెల్ సచివాలయం ఎంప్లాయీస్ నుంచి ఏ విధంగా చేయించాలి, ఆ టోటల్ కనెక్టివిటీ ఫ్రమ్ ద టాప్, బాటమ్ టు టాప్ అనేది చేయడానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ నేను ఇస్తున్నాను. సో, ఆ విధంగా ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు గ్రీవెన్సే ఉండకూడదు. ప్రథమంగా నేను ఇప్పుడు ఆలోచించింది అంటే, ఇప్పుడు మన హానరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పీజీఆర్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కానీ, మనకి నారాయణ గారు మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు కూడా ఈ పురమిత్ర ఏదైతే పెట్టారో ఎక్సలెంట్ కాన్సెప్ట్ పెట్టారో, ఆ పురమిత్రకు సంబంధించి కూడా అది ఎక్కడ కూడా జీరో చేయాల్సి, గ్రీవెన్స్ రాకూడదు. గ్రీవెన్స్ ఎక్కువ వచ్చాయంటే అది నా దృష్టిలో యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ 34 ఇయర్స్ అనుభవం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేశాను నేను. సో, ఇక్కడ గ్రీవెన్స్ ఎక్కువ వచ్చాయంటే దట్ ఈస్ బ్యాడ్ గవర్నెన్స్. సో, జీరో చేయడం నా ఉద్దేశం. Yes. ఆ విధంగా ముందుకు ప్రయాణం చేస్తాను. అయితే మరొకటి, మున్సిపాలిటీ మీద ప్రజలందరిలో కూడా మండు టెండలు. ప్రస్తుతానికి శ్రీకాకుళం పరిస్థితి చూస్తే చాలా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. అయితే ఈ ఏడాది మున్సిపాలిటీ తరఫున ఎక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సో, కేవలం వాళ్ళ యొక్క కార్యక్రమాలు తప్ప ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అనేది మున్సిపాలిటీ దృష్టి సాధించటం లేదు అంటున్నారు. దానిపైన మీ విమర్శ. ఎస్, ఇది మీరు అడిగిన ప్రశ్న వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. అయితే మనకి చలివేంద్రాలకు సంబంధించి మనకి శ్రీకాకుళం టౌన్లో చాలామంది మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, తర్వాత రెసిడెన్షియల్ అసోసియేషన్స్, డాక్టర్ ఫ్యాటర్నిటీ కూడా ఉంది. సో, ఎప్పుడైతే వాళ్ళు మేము చలివేంద్రాలు పెడతాము, డాక్టర్స్ కానీ వీరంతా మేము వచ్చి ముందుకు పెడతామన్నారు, వారు ఈవెన్ మనకి రిటైర్డ్ ఆర్మీ పీపుల్, ఎక్స్ సర్వీస్ పీపుల్ కూడా, నేవీ, ఎయిర్ ఫోర్సు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్మీ ఉన్నారో వారు కూడా ముందుకు వచ్చి పెడతా ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, మనకి ఆఫీసు నుంచి మనకు వచ్చే ప్రజలు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ వృధా చేయకుండా, అది ఒకవేళ సేవ్ 20 లక్షలు 25 లక్షలు సేవ్ అయితే దాన్ని మనకి ఎవరికైనా మనకి స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ పనికొస్తున్న ఉద్దేశంతో మేము ఏం చేసామంటే, మనకి ఫస్ట్ సత్యసేవ ట్రస్ట్ ఉంది, అక్కడ రామలక్ష్మణ జంక్షన్ బస్ స్టాప్ దగ్గర వారు ఓపెన్ చేశారు, మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని విధంగా బెల్లం నీరు కూడా ఇవ్వడం జరిగింది, అది ఓపెన్ చేశాము. అదేవిధంగా మనకి అరసవెల్లి జంక్షన్లో మనకి ఒక లోకల్ యూత్ ముందుకు వచ్చి వారు దాదాపు 46 రోజులు ఈ రోజుకి వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి రెడ్ క్రాస్ వాళ్ళు వారందరూ కలిపి ఒక చలివేంద్రం మనకి మన 7 రోడ్ జంక్షన్ దగ్గర చేయడం జరిగింది. ఒక బిజినెస్ పర్సన్ కూడా 7 రోడ్ జంక్షన్లో ఒక కొద్ది దూరంలో ఒకరు క్లాత్స్ అనే మర్చెంట్ అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి మన ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో
వారు మనకి ఇక్కడ దానేడు శ్రీధర్ గారు కానీ మన గూడెం సోమేశ్వర గారు కానీ వారు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సలెంట్గా డాక్టర్స్ ఇచ్చేది చాలా ఈస్ట్ క్వాలిటీతో ఉంటుంది, చాలా కాంక్రీట్గా ఉంటుంది. అది కూడా నేను పర్సనల్గా వెళ్ళి ప్రతి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మనకి కొత్త రోడ్డు బలగం ఏరియాలో మనకి ఆర్మీ వాళ్ళందరూ దాదాపు ఒక శ్రీకాకుళం టౌన్లో దాదాపు ఒక 500 మంది వారి యొక్క కంట్రిబ్యూట్ చేసి దాని నేటికి 46 రోజులు ఈరోజే కంక్లూడ్ అయింది. అక్కడ కూడా పిల్లలు వెళ్ళడం జరిగింది. వారు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా మనకి ఇక్కడున్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మొబైల్ వ్యాన్, మొబైల్ అంబులెన్స్ పెట్టి మొబైల్ అంబులెన్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు అలాగా అన్ని కూడల్లో అన్ని మెయిన్ సెంటర్స్లో వారు వెళ్ళడం జరిగింది. అదే హాస్పిటల్స్ ఎన్ఆర్ఐ మన దానేటి శ్రీధర్ గారు కానీ మన వారు డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వారు మొత్తం అంతా చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి జూనియర్ ఇంటర్నేషనల్ ఛాంబర్స్ వారు కూడా మనకి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చలివేంద్ర పెట్టడం జరిగింది. సో దాదాపు 12 సెంటర్లో 12 ఏజెన్సీస్ మనకి లయన్స్ క్లబ్ వాళ్ళు వీళ్ళంతా కలిపి అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను ఐడెంటిఫై చేసిన తర్వాత ముందుకు వచ్చి స్వతహాగా వారు హ్యాపీగా ఫీల్ అవుతాం, మన శ్రీకాకుళం పబ్లిక్ మనం చేయాలి అనే ఒక ఆలోచనతో వారు చేయడం జరిగింది. దానివల్ల మనకి దాదాపు ఈ సంవత్సరం 20 లక్షలు మనకి ప్రాపర్టీ ట్యాక్స్ మన ప్రజలు కట్టిన డబ్బు సేవ్ అయ్యి దాన్ని మనం అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఫైనల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో సిబ్బంది కమిషనర్కి ఎటువంటి సహాయ సహకారాలు అందించటం లేదు. సో పనులన్నీ పెండింగ్ ఉండిపోతున్నాయి, కమిషనర్ సిస్టంలోనే పనులు ఆగిపోతున్నాయి. సో మీకు మీ సిబ్బందే సపోర్ట్ చేయటం లేదన్నది అయితే బయట చాలా వార్తుంది. దానిపైన మీరేమంటారు? ఓకే, సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి, నేను ఒకటే సిద్ధాంతం నమ్ముతాను. ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ ఇంకొక డిపార్ట్మెంట్ హెడ్ కానీ ఎప్పుడైతే పబ్లిక్కి ఒక ఆఫీసరు ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు జీరో కరప్షన్తో, నేనైతే ఒకటే చెప్తాను, ఏ పబ్లిక్ ఆఫీసులో అయినా ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు జీరో కరప్షన్తో, కరప్షన్ లేకుండా పనిచేస్తారో ఖచ్చితంగా అక్కడున్న ప్రజానీకం కానీ అధికార యంత్రాంగం కానీ మన శాఖాధిపతులు కానీ మంత్రివర్యులు కానీ వారికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివలన గవర్నమెంట్కి మంచి పేరు రావాలి. మేము చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు వారు ఇచ్చిన వీడియో కాన్ఫరెన్స్ సందేశం ఎప్పుడు కూడా ప్రజల్ని అభిమానించండి, ప్రజల్ని గౌరవించండి, ప్రజలతో మాట్లాడండి. ఈవెన్ ఐవీఆర్ఎస్ సిస్టమ్లో కూడా నేను కూడా కాల్స్ ఎవ్రీ మార్నింగ్ కాల్స్ వస్తుంటాయి. ప్రజలకు వచ్చిన అర్జీని మీరు జాగ్రత్తగా గమనించండి, వారితో మాట్లాడండి, వారిని గౌరవించండి, వారి దగ్గర వెళ్ళి కలవండి, సిబ్బంది కలిసి దాని పరిష్కార మార్గం చేయమని జరగడం జరిగింది. అయితే నేను 2 మాసాలు ఏదైతే నేను జాయిన్ అయ్యానో ఆ జాయిన్ అయినప్పటికీ దాదాపు చాలా గ్రీవెన్సెస్ అనేది నా లాగిన్లోకి రావడం జరిగింది. ఆ లాగిన్కి వచ్చే గ్రీవెన్సెస్ యొక్క నేచర్ ఆఫ్ గ్రీవెన్స్, టైప్ ఆఫ్ గ్రీవెన్స్, దాని యొక్క గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషను, ఈ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ రెగ్యులేషన్స్, ఈ టౌన్ ప్లానింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హెల్త్ అండ్ శానిటేషను, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్, రెవెన్యూ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అంతా అవగాహన చేసుకొని దానికి స్పెండ్ చేయడానికి దాదాపు నాకు మార్నింగ్ 6 నుంచి రాత్రి 11-11:30 జర్నీ అవుతుంది. ఆల్మోస్ట్ దాదాపు ఎవ్రీడే 20 అవర్స్ పనిచేస్తుంటే నాకు టైం సరిపోవట్లేదు. సో అందుకనే ఇక్కడ ఎప్పుడైతే మనకి పెండింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెండింగ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయో, పెండింగ్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయో, పెండింగ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఉందో, దాన్ని ఒక్కొక్కటి చేయాలి అంటే క్వాలిటేటివ్ డిస్పోజ్ చేయాలి. సో నాకు కూడా కొంత టైం కావాలి. మున్సిపల్ కార్పొరేషన్ మనం మంచిగా చేస్తే ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరిగి పబ్లిక్ అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎకనామిక్ హబ్గా మారుతుంది, గ్రోత్ సెంటర్గా తయారవుతుంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ జరుగుతుంది. దానికి సంబంధించి నేను చాలా క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ప్రతి అంశం కూడా నేర్చుకుంటున్నాను, ప్రతి అంశం తెలుసుకుంటున్నాను. సిబ్బందికి వస్తే సిబ్బంది ఎందుకు ఫీల్ అవుతారంటే అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు, స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు మనం అడిగే ఒక ఇష్యూని అడిగినప్పుడు ఉదాహరణకు ఒక ఫైల్ పెడతారు. ఆ ఫైల్ నేచర్ ఆఫ్ ఫైల్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమున్నాయి, టెక్నికల్ మ్యాటర్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఉన్నాయా లేవా, ఫాలో అవుతాం లేదనేది చెక్ చేయాలి. ఈ ఫైల్ సిస్టమ్ కంప్లీట్లీ ఈ ఫైల్ సిస్టమ్ 100% చేసినప్పుడు ఆటోమేటిక్ కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో రాస్తాం. మనం రాసి ఇది క్లారిఫై ఇచ్చుకో. ఖచ్చితంగా ఇది ఇనీషియల్గా కొంత పీరియడ్ 2 months అయింది కాబట్టి కొద్దిగా ఉంటుంది, కొంతమంది ఇబ్బంది పడవచ్చు.
కానీ నా మనస్తత్వం ఏంటంటే స్టాఫ్ని ఇబ్బంది పెట్టి ఎక్కడ పని చేయలేము. స్టాఫ్ అంతా బ్రదర్లీ కమ్యూనిటీ. నేను ఇప్పుడు కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటాను. నేను సూచనలు చెప్తాను. కొద్దిగా యాజ్ ఏ కమిషనర్ కొద్దిగా గట్టిగా చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అన్నిదా భావించకుండా, మనసుకు తీసుకోకుండా, మనం అందరం ఒక ఎంప్లాయీస్, ఒక కమ్యూనిటీ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషను, పబ్లిక్ మన సర్వీసెంట్గా ఉన్నాం కాబట్టి పబ్లిక్ని కూడా మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఫోన్ కాల్స్ వాళ్ళు చేసినప్పుడు కానీ గౌరవించాలి, ఆ సమస్య రాసుకోవాలి, సమస్య ఎలా పరిష్కరిస్తామనేది ఆలోచనతో మాత్రమే వెళ్తున్నాను. ఖచ్చితంగా వీల్ డూ గుడ్ జాబ్. అండ్ నాకు తెలిసి ఇంకా షార్ట్ టైంలో వీఆర్ ఆల్ వన్ పీపుల్, శ్రీకాకుళం పబ్లిక్ అండ్ స్టాఫ్, కాంట్రాక్ట్ వ్యవస్థ అండ్ అవర్ పొలిటికల్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, వీఆర్ ఆల్ వన్. వీఆర్ హియర్ టు రెండర్ సర్వీస్ టు ద పబ్లిక్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం. సో ఇంకొక నా ఆలోచన ఏంటంటే ఇక్కడున్న టైప్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ గ్రీవెన్సెస్ కానీ, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఇవన్నీ ఆలోచిస్తే నాకు తెలిసి ఇంకొక 2 మాసాలు పడుతుంది. నాకు 2 మాసాలు పడుతుంది. సో ఆ 2 మాసాలు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా శ్రీకాకుళం నగరాన్ని మనం భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ మేకి సమ్మర్ లోపు మ్యాక్సిమం డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా విత్ మినిమం ఎక్స్పెండిచర్, మ్యాక్సిమం ప్రొడక్టివిటీ, హైయెస్ట్ క్వాలిటీ అండ్ అల్టిమేట్ కాన్సెప్ట్ ఈజ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. దట్ ఐ కెన్ డూ. ఐఎమ్ హ్యావింగ్ 100% కాన్ఫిడెన్స్. చెప్పారు కదా. సో శ్రీకాకుళం అభివృద్ధికి సో ఖచ్చితంగా అంతా యువతదే ఉన్నది. శ్రీకాకుళం చేసుకున్న మరో అదృష్టం ఏంటంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంతో కృషి చేస్తూ శ్రీకాకుళం అభివృద్ధి పైన ఆయన ఫోకస్, అదేవిధంగాను లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్కి మున్సిపాలిటీ పైన అపూర్వమైనటువంటి అవగాహన ఉంది. సో వారి సారథ్యంలో ఎటువంటి కరప్షన్ లేనటువంటి ఒక అధికారిని అయితే ఈరోజు మన మున్సిపల్ కమిషనర్గా తీసుకొచ్చారు. అయితే ఆయన తొడగొట్టి మరీ చెప్తున్నారు, సో కొద్ది టైం ఇస్తే శ్రీకాకుళంలో మార్పుని, మున్సిపాలిటీలో ఖచ్చితమైనటువంటి మార్పును చూపిస్తాను. అదేవిధంగాను ఎన్నో ఏళ్ల తరబడి సమస్యగా ఉండిపోయినటువంటి డ్రైనేజ్ పైన నా మొట్టమొదటి ఫోకస్ ఉంటుందని చెప్తున్నారు. అయితే వేచి చూద్దాం.